మామూలుగా మనిషి మామూలుగా మాట్లాడుకునే పాట వెనకాల ఒక సంస్కారం ఉందని నిరంతరం బోధించే ఆచార్యుడు ఎవరు? ఆయనకి ఏమంత వయసు వచ్చింది, ఇది అకాల సూర్యాస్తమయం, 74 ఏళ్ళకి వెళ్ళిపోక్కర్లా. ఆయన గొప్పగా ఇప్పటికీ పాడుతున్నాడా లేదా కాదు, ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాటలు చూడండి. ఇంకా వ్యక్తిగతంగా నా నష్టం గురించి ఈ సందర్భంలో మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా. వెదురును మురళిగా మలచి, వెదురును మురళిగా మలచి, నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన. నీకే నా హృదయ నివేదన. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం. నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం. ఈ రూపం అపురూపం. పాటే అపురూపం. ఇలాంటి పాటలు కదా ఏ గాయకుడికైనా. వజ్రాలు అన్నం కబళం పెట్టమని జోలి పట్టుకొని వెళ్ళి అడిగితే ఆ చేత్తో వేసిన తర్వాత చూస్తే లోపల మణిమాణిక్యాలు కనబడితే ఎలా ఉంటాయి, అలా అన్నమాట. ఒక ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఒక పాట ద్వారా అవతల వాళ్ళ గుండె తలుపులను తట్టాలన్నా ఇలాంటి పాటలు దొరికితే అంతకంటే ఇంకా వేరే దానికి ₹1 ఇవ్వనివ్వండి, పారితోషికం ₹1,00,000 ఇవ్వనివ్వండి, అవార్డు రానివ్వకపోనివ్వండి, జనం విని మెచ్చితే చాలు. అలాంటి పాటలకి ఆధారభూతమైన సినిమాలు తీసిన విశ్వనాథుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే చాలా సంతోషించే విషయం. రాసినవాడు మొట్టమొదటి సినిమాలో రాసినట్టు రాశాడా? సీతారామ శాస్త్రి ఇంటి పేరునే, ఆ సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. సిరివెన్నెలనే పిలుస్తున్నారు, సీతారామ శాస్త్రి కూడా పిలవడు. ఎవరు? సిరివెన్నెల అనే లెవెల్కి ఒక కవికి అవకాశం ఇచ్చి అన్ని పాటలు రాయించి అత్యద్భుతమైన పాటల్ని అతనికి స్వేచ్ఛనిచ్చి అతని లోపల ఉండేటటువంటి మనిషి అనే కవిని తట్టి లేపడం. సీతారామ శాస్త్రి అనే పేరు వాళ్ళ 10 మందికి తెలిసింది లేదా నేను ఇలా నా దుఃఖాన్ని మీ దగ్గర వెళ్ళబోసుకోగలుగుతున్నాను అన్నా కూడా దానికి కారణం కేవలం కొన్ని కారణాలు. ఆ దైవానుగ్రహం, గురువుల అనుగ్రహం, నా పుట్టుకనిచ్చిన నా తల్లిదండ్రులు, మరో పుట్టుకనిచ్చిన నా తండ్రి విశ్వనాథ్ గారితో పాటు అతి ముఖ్యమైన దీవెననిచ్చి నేను దైవంగా కొలిచి భావించి ఆరాధించే పుట్టి నన్ను సీతారాముడు ఎవడు మీరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా, ఎలా పుట్టా అన్న వివసత్వంతో Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.